సంగారెడ్డితో పాటు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించే మంజీరా బ్యారేజ్కు వరద తాకిడి పెరిగింది. దీంతో బ్యారేజ్ 3 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. అయితే ఎత్తే సమయంలో దించే సమయంలో గేట్లు మొరాయిస్తున్న నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి డ్యాంకు ముప్పు లేదని, వరద తీవ్రత తగ్గిన తర్వాత గేట్లు మిషనరీ మరమ్మతులు చేస్తామని మంజీరా బ్యారేజ్ డీజీఎం అజీజుద్దీన్ తెలిపారు. సింగూరు ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లోకు అనుగుణంగా నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. మంజీరా బ్యారేజ్ నీటి సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.4 టీఎంసీల నీరుందని వివరించారు. మంజీరా బ్యారేజ్ వద్ద పరిస్థితిని మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ గౌడ్ అందిస్తారు. మంజీరా డ్యామ్ సేఫ్టీ అధికారి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు ఇక్కడ డ్యామ్ సేఫ్టీ అంటే పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంది పరిస్థితి? నేను అజీజుద్దీన్, డీజీఎం ఇక్కడ మంజీరా బ్యారేజ్లో. మనకు 13th నాడు ఇన్ఫ్లో స్టార్ట్ అయిందండి. 13th నుండి కంటిన్యూస్గా ఉంది. అంటే ఫ్లో మధ్య మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది. ఒకసారి 15,000, మ్యాక్సిమం 46,000 వచ్చింది. ఒక 4-5 days వరకు 46,000 ఉంది. మళ్ళీ ఒక 2 days నుండి కొంచెం తగ్గించిండ్రు వాళ్ళకి, ఇన్ఫ్లోస్ తగ్గి. ఈరోజు వాళ్లకు దగ్గర 11,000 రిలీజ్ చేస్తున్నారు. అన్ని కలిపి లోకల్ ఇన్ఫ్లోస్ కూడా ఉన్నాయి మాకు. అకార్డింగ్లీ మేము కూడా 3 గేట్ల ద్వారా, గేట్ నంబర్ 8, 7 అండ్ ఒక గవర్నమెంట్ ద్వారా 13,400 క్యూసెక్స్ కిందికి వదులుతున్నాము. ఇప్పుడు కంటిన్యూస్గా అదే రిలీజ్ చేస్తున్నాము. మనకు ఇన్ఫ్లోస్ ప్రకారం మేము గేట్స్ ఆపరేట్ చేసి కిందికి రిలీజ్ చేస్తూ ఉంటాము సర్ప్లస్ వాటర్.